హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మా బావ బర్త్డే కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళు బర్త్డే బాగా జరిగితే గౌరీపట్నం వస్తానని మొక్కున్నారంట. ఇంకా ఈరోజైతే గౌరీపట్నం అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే మా మధ్య గారి ఆటో అయితే తీసుకోవాలి. ఇంకైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ బైక్ మీద అయితే కుదరదా, అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారని ఇంకైతే ఆటో అయితే తీసుకున్నాం. మేము ఆటో అయితే తీసుకుని ఇంకా తనకైతే వచ్చాము. ఇంకా టిఫిన్ అయితే ఇంటికాడ ఏం చేయలేదు, నేను టైం సరిపోదని ఇంకా టిఫిన్ అయితే తీసుకున్నాము. టిఫిన్ తీసుకున్నాక మా ఆయన అయితే ఆటోలో అయితే పెట్రోల్ అయితే కొట్టించేశారు. కొట్టించిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని అమ్మ వాళ్ళు కూడా ఇంకా బయలుదేరదామని ఇంకా అయితే ఆటో ఎక్కేశారు. ఇంకైతే చర్చికి అయితే బయలుదేరుతున్నాము. మా భార్గవ్ అయితే ఎప్పుడూ ఆటో ఎక్కక బాగా ఎగ్జైటెడ్గా అయితే ఫీల్ అవుతున్నాడు. ఇంకా అటు ఇటు అయితే చూస్తున్నాడు, ఏంటిది ఇలా ఊగుతుందని. రోడ్ అయితే అస్సలు బాగాలేదండి, అందుకే చాలా టైం పట్టింది. 2 hours అయితే పట్టింది వెళ్ళేటప్పటికి. ఫస్ట్ అయితే ఇలాగా మేరీమాత అమ్మవారు అయితే ఉన్నారు. మేరీమాత అంటారంట, నాకు తెలీదు. ఆవిడనైతే ఫస్ట్ ఇలా ఎంట్రన్స్లో అయితే ఉంది అలాగా బొమ్మ. అయితే అక్కడైతే ప్రార్థన చేసుకుని లోపలికి అయితే వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళాలంటే ముందు మనకి పెద్ద టాస్క్ అయితే ఉందండి. ముందైతే దాన్ని అయితే దాటాలి. టాస్క్ అంటే ఏంటో చూపిస్తానండి ఇప్పుడు. ఇంకైతే మా అమ్మ వాళ్ళు, మా అమ్మ మా నాన్న అయితే మొక్కిస్తానని మొక్కున్నారంట. అందుకు వాళ్ళైతే ఆగారు అక్కడ పక్కన. ఇంకా మేమైతే ఎక్కుతున్నాము మెట్లు. చాలా మెట్లు ఉంటాయండి, 160 200 ఉంటాయంట మెట్లు. ఇంకైతే నేనైతే నాకు ఓపిక లేక చాలా దుక్కునైతే కూర్చునిపోయాను. మా ఆయన అయితే నా చేపట్టుకుని అయితే లాక్కెళ్తున్నారు. అలా కూర్చోకు, నడువు, పర్లేదు నేను పట్టుకుంటానని అయితే మా ఆయన నా చేపట్టుకుని అయితే ఎక్కిస్తున్నారు. కానీ చాలా ఆవేశం వచ్చేసిందండి, చాలా పైకి ఎక్కాలి. చూసారు కదా, ఫస్ట్ మేము ఆటో దిగింది అక్కడ దిగాము. అక్కడ చిన్నగా గుడి అయితే కనిపిస్తుంది కదా, అదే పెద్ద గుడి కింద కనిపిస్తుంది చూడండి, అక్కడైతే ఆటో దిగాము. అదంతా నడుచుకొచ్చి ఈ మెట్లన్నీ ఎక్కామండి. చాలా ఒగురుపు అయితే వచ్చేసింది. కానీ పైకి ఎక్కిన తర్వాత ప్రార్థన చేసుకున్నాము. అక్కడి నుంచి అయితే వచ్చామని అయితే నేను చూపిస్తున్నాను. చాలా బాగుందండి పైనుంచి వ్యూ అయితే, ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాము, కొండ మీద కదా గుడి. చాలా బాగా అనిపించింది. కింద చూసారా, అన్నీ చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి. ఇంకైతే మెట్లు ఎక్కగానే ఫస్ట్ అయితే ఇలాగా సిలువుకి ఉన్న యేసుప్రభు అయితే ఉంటారు, అక్కడైతే ప్రార్థన చేసేసుకుని మేమైతే మా అమ్మ వాళ్ళు వచ్చే వరకు అక్కడ పక్కన కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా బాబాయ్ అయితే అదంతా పెద్ద ప్లేస్లా భలే ఉందండి ఆడుకోవడానికి. ఇంకా మా వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. మళ్ళీ మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాడు. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకైతే అలా ఆడుకుంటున్నాడు. ఈ లోపైతే మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. మా అమ్మకి అయితే ఒగురుపు వచ్చేసిందంటండి. ఇంకా రాగానే అయితే కూర్చునిపోయింది. ఇంకా పైన కూల్ డ్రింక్స్ గట్టా ఏమీ లేవు ఇద్దామన్నా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తాగి ఇంకైతే పైకి అయితే బయలుదేరాము. ఇంకా పైకి ఉందండి, అక్కడికైతే వెళ్ళాము. దారిలో అయితే ఇలా రాళ్ళు అయితే పెడుతున్నారు. ఇలా ఎందుకు పెడతారంటే, ఇలా పెట్టడం వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కోరుకుంటే ఇలా పెడితే నెరవేరుతుందంట. మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అదొక నమ్మకం అంటండి. అక్కడ మేము పెట్టాము, నేను పెట్టాను, మా తమ్ముడు కూడా పెట్టాడు. ఇంకా తర్వాత అయితే పైకి వెళ్ళాక ఇంకొక చర్చ్ అయితే ఉంటుంది, అక్కడైతే మేము ముందు ప్రార్థన చేయించేసుకున్నాము. తర్వాత అయితే అమ్మ వాళ్ళు అయితే ప్రార్థన చేయించుకున్నారు. బయటకు వచ్చాక ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం అయితే మానం కదండి మనం. ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నాము. మా వాడికైతే అమ్మ వాళ్ళు కార్ అయితే కొన్నారు. ఏకంగా 450 ఎంతో పెట్టుకున్నారు. ఆడేమో ఆడు చేయడు. ఇంకా కార్ అయితే కొన్నారు. తర్వాత అయితే భోజనాలకి అయితే 11:30 ఇంకా 1:30 ఎంత అయిపోయింది టైం. ఇంకా భోజనానికి అయితే వెళ్ళాము. ఇలా అయితే పెడుతున్నారండి భోజనాలు, రోజు పెడతారంట ఇక్కడ. ఎంతమంది వస్తే అంతమందికి రోజు డైలీ పెడతారంట. ఇంకైతే నేను మా ఆయన ఇంకా దిక్కున కూర్చున్నాం, అమ్మాయిలు అయితే వేరే దిక్కున అయితే కూర్చున్నారు. మేమైతే భోజనం చేసేస్తాము. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే కిందకైతే వచ్చేస్తున్నాము. కొండకి దిగేటప్పుడు మనం దిగక్కర్లేదండి, అదే మనం నడుస్తుంటే పరిగెత్తినట్టు అనిపిస్తుంది నాకైతే.
ఇంకా అలా దిగువలో అయితే ఇలా పెద్ద చర్చ్ అయితే ఒకటి ఉంది. చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉంది చర్చ్ అయితే. ఇంకైతే ఇక్కడ కూడా కాసేపు కూర్చున్నాము ప్రార్థన చేసుకుని. మా వాడైతే ఇంకా కార్ ఎట్టుకుని అయితే ఆడుకుంటున్నాడు. ఇది బాలయ్యస్ అంటండి, ఉయ్యాలు ఊపితే పిల్లలు పుడతారంట. నేనైతే ఉయ్యాలు ఊపుతున్నాను, నాకు పుట్టాడు కానీ ఇంకా ఆడపిల్ల పుట్టాలనే కోరిక, అందుకని మా అమ్మ అయితే ఊపమందని నేనైతే ఉయ్యాలు ఊపుతున్నాను. ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. వచ్చే దారిలో అయితే ఇవైతే కనిపించినాయి నాకు. ఇవేంటో తెలియదు కానండి, కొంచెం వింతగా ఉన్నాయి. ఇవి కోళ్ళు అంట, అవేవో జాతి కోళ్ళు అంట. వీటి పేర్లు తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చాలా పెద్దగా అనిపించినాయి, చూస్తేనే భయంకరంగా ఉన్నాయి అవి. ఇంకా వచ్చేసేటప్పుడు మేము ఇంకా దిగాకైతే నిమ్మ సోడా అయితే తాగాము. ఇంకా నిమ్మ సోడా తాగిన తర్వాత నాకు ఇంకా అలసిపోయాను. ఇంకా నాకు నీరసం వచ్చేసింది. అప్పటికే నాకు హెల్త్ అయితే బాగాలేదు. ఇంకైతే ఆటోలో ఇలా కాళ్ళు చాపుకుని జారబడైతే పడుకున్నాను. అమ్మ అయితే మా వాడికి పాలైతే తాగిపిస్తుంది. వాడు ఆకలేస్తుందని ఏడుస్తున్నాడని అమ్మ అయితే పాలు తాగిచ్చింది. వాడైతే ఇంచక్క పాలు అయితే తాగుతున్నాడు. అస్సలు రోడ్ బాగాలేదండి, చాలా దారుణంగా ఉంది. ఇంకైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి నా ఫేస్ అయితే ఇలాగ అయ్యిందండి, చాలా డల్ అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్.